వైసీపీ మరియు శాసన మండలి మధ్య ఉన్న సంబంధం గత కొన్నేళ్లలో గణనీయమైన మార్పులను చూసింది. ఒకప్పుడు మండలి రద్దు చేయాలని పట్టుబట్టిన వైసీపీ ఇప్పుడు మండలి ప్రాధాన్యతను గుర్తించి దాని ద్వారా ప్రజా ప్రయోజనాలను కాపాడాలని చెప్తోంది. 3 రాజధానుల బిల్లు మండలిలో ఆమోదం పొందకపోవడంతో వైసీపీ తీవ్రంగా స్పందించి మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసింది. కేంద్రం వద్ద బిల్లు పెండింగ్ లో ఉండడంతో రద్దు ప్రక్రియ నిలిచిపోయింది. ఆ సమయంలో మండలిని దండుగగా అభివర్ణిస్తూ ప్రజా ప్రభుత్వాలకు ఆటంకంగా మారుతోందని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. కానీ ఆ తర్వాత మండలిలో వైసీపీకి మెజారిటీ పెరగడంతో ఆ వైఖరిని మార్చుకొని ఖాళీ అయిన సీట్లను తమ వారికి కేటాయించారు. ఇప్పుడు జగన్ స్వయంగా మండలి కీలకమని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మండలి వల్ల ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే మంచి చర్చలు, విలువైన సలహాలు రావచ్చని గుర్తు చేస్తున్నారు. మండలి లేకపోయి ఉంటే వైసీపీ వాయిస్ పూర్తిగా వినిపించకపోయేదని పలువురు భావిస్తున్నారు. అసెంబ్లీకి దూరంగా ఉన్న వైసీపీకి ఇప్పుడు మండలే ప్రధాన వేదికగా మారింది. ప్రతిపక్షాలు మాత్రం జగన్ గతంలో చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ ఆయన తన మాట తప్పారని, ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం వైఖరిని మార్చుకున్నారని విమర్శిస్తున్నారు. పాలనలో సౌకర్యం కోసం ఒక మాట, ప్రతికూల పరిస్థితుల్లో మరో మాట మాట్లాడడం సరైంది కాదంటున్నారు. మొత్తానికి వైసీపీ శాసన మండలి విషయంలో ఒకప్పుడు తీసుకున్న కఠిన వైఖరిని వదిలి ఇప్పుడు దానిని వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.